అండి అందరికీ. మాది ఛానల్ వచ్చేసి శ్రీనివాసరావు విజయ ఛానల్ అండి. మా ఛానల్ని వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అలా చేయడం వల్ల మీరు పెట్టి ప్రతి ఒక్క వీడియో మీరు చూడొచ్చండి. వచ్చేసి ఏంటంటే నాకు టైలరింగ్ నేర్చుకొని 20 సంవత్సరాలు అయిందండి. ఆ టైలరింగ్లో ఎవరికో ఏదో చేద్దామని చెప్పేసి నా ఒకటి వచ్చిందండి. అందుకని నేను ప్రతి ఒక్క రోజు మీకు ఫ్రీగా టైలరింగ్ క్లాసులు నేర్పుదామని చెప్పి అనుకున్నానండి. టైలరింగ్ క్లాసులు A to Z వరకు మొత్తం నేర్పుతానండి. నేను చేతి పనులు కాడి నుంచి, ఉక్సులు కాడి నుంచి, కాజల కాడి నుంచి మొత్తం అన్ని జాకెట్లు, డ్రెస్సులు మొత్తం నేర్పుతానండి నేను. ప్రతి ఒక్క ఆడవాళ్ళకు మనకి ఇదే కదా నేర్చుకోవాల్సింది. మనకి ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళకి డ్రెస్సులు కుట్టించుకోవాలి, మనం జాకెట్లు కుట్టించుకోవాలి. బయటకు వెళ్తే ఎంత అవుతుందండి? వచ్చేసి 300 తీసుకుంటున్నారు, 200 తీసుకుంటున్నారు. ఇద్దరికి వచ్చేసి ఎంత అయితే 1000 రూపాయలు 2000 అవుతుంది. అవన్నీ అవసరం అండి. హాయిగా నా ఛానల్ పెట్టి చూడండి. చక్కగా మీకు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు వివరంగా చెప్తాను. నేను పెట్టేదాన్ని చూసి మీరు మంచిగా చూసి నేర్చుకోండి. నచ్చితే కనుక లైక్ చేయండి. రండి వచ్చేసేయండి. చింత చిగురు కోడిగుడ్ల ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. స్టవ్ వెలిగించుకోవాలండి. తర్వాత కర్రీ సరిపోను ఆయిల్ వేసుకోవాలి. ముందు తాలింపులు వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కింది. తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొంచెం బాగా మగ్గాలంటే కొంచెం బాగా బ్రౌన్ కలర్ రావాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, సాల్ట్ అండి టేస్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మన చింత చిగురు ఉంది కదా, దాన్ని బాగా ఎప్పుడు పొల్లాడుతూ బాగా ఇంకా దగ్గరగా అనుకున్నామండి. అనుకుంటేనే మంచిగా వచ్చేది, లాగా రావు. అలా అనుకుంటే ఏమన్నా ఇట్లా కాళ్ళ కానీ ఏమన్నా ఉంటే కనుక శుభ్రంగా బాగుతాయి అన్నమాట. ఇప్పుడు మన చింత చిగురు ఉంది కదా, ఇది ఇది కొద్దిగా మగ్గనివ్వాలి. బాగా మగ్గితేనే దాని పచ్చి వాసన పోయి కర్రీ బాగుంటుంది. ఇంగువ మర్చిపోయానండి ఇందాక, కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇంకా వేసుకొని బాగా అంటే కూర కర్రీ దగ్గర పడింది. చింత చిగురు బాగా మగ్గిపోయింది. ఉల్లిపాయలు, చింత చిగురు, మన కోడిగుడ్లు ఉన్నాయి కదా, అవి మొత్తం గిన్నెలో తీసుకున్నాండి. ఇలాగా 4 గుడ్లు అనమాట. ఇది మనం ఇట్లా కర్రీలో ఇలా పోసుకోవాలి. ఇప్పుడు కాసేపు మగ్గనివ్వాలండి. కొద్దిగా ఒక 10 నిమిషాలు మగ్గితే మూడు తీసుకున్న కొంచెం మగ్గింది. అటు ఇటు కొంచెం అటు ఇటు బాగా కలుపుకోవాలి. కర్రీ దగ్గర ఉందండి. శుభ్రంగా మంచిగా మొత్తం మగ్గిపోయింది కర్రీ. చింత చిగురు కోడిగుడ్లు ఫ్రై అనమాట. ఇప్పుడు మిర్చి పౌడర్ వేసుకుందాం. ఒక 2 చెంచాలు వేసుకోవాలండి. లేకపోతే పులుపు కదా కొద్దిగా బాగోదు, ఘాటుగా ఉంటే బాగుంటుంది కర్రీ. ఇప్పుడు అటు ఇటు కొంచెం కలిపేసుకొని
కర్రీ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు కోడిగుడ్లు ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకుందాం. మొత్తం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత కర్రీ మొత్తం ఒక బౌల్లో తీసుకొని ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు కోడిగుడ్లు ఫ్రై రెడీ.